శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గిరిజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే లగచర్లలో గిరిజనులను బలి చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయం ఇవాళ గిరిజనులను మోసం చేయడానికి, గిరిజనులను వాడుకోవడానికి, గిరిజనులను బలి చేయడానికి, గిరిజనుల యొక్క ముందు పెట్టి ఇవాళ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా ఇవాళ గిరిజనుల భుజాల మీద తుపాకులు పెట్టి ఇవాళ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంగా గిరిజన సంఘాలను భావిస్తూ ఉన్నాం. అమాయపు గిరిజనులారా, మీరు వీళ్ళ మాటలకు మోసపోకండి, వీళ్ళ మాయ మాటలకు పడకండి. ఇవాళ హ్యూమన్ రైట్స్, ఉమెన్ రైట్స్, ఎస్సీ ఎస్టీ కమిషన్ గుర్తుకొచ్చిన ఈ బీఆర్ఎస్ నాయకులు గతంలో మనని బేడీలేసి జైలుకు పంపిన చరిత్ర వీళ్ళది. ఖమ్మంలో మిర్చి కొనమన్నందుకు మనం జైలుకు పంపిర్రు, పోడు భూములు ఇమ్మనందుకు మనకు జైలుకు పంపిర్రు. ఆ రోజు మన బిడ్డలు చచ్చిపోతే ప్రీతిబాయి, చైత్రాబాయి లాంటి గిరిజన బిడ్డలు చచ్చిపోతే పట్టించుకునే చరిత్ర, అనేకమైనటువంటి గిరిజన నాయకులు రవీందర్ నాయక్, రాములు నాయక్, సీతారాం నాయక్ని అవమానించిన చరిత్ర. ఇవాళ అన్ని కమిషన్లు గుర్తుకొచ్చాయి. ఈ బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు పోడు భూములు గుర్తుకు రాలే, ఆ రోజు గిరిజన రైతులు గుర్తుకు రాలే. ఈరోజు సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న ఈ కేటీఆర్, ఈ హరీష్ రావు, ఇవాళ ఉన్న ఈ పట్నం నరేందర్ రెడ్డి ఆ రోజు మీరు ఏం చేసిరని అడుగుతా ఉన్నాం. ముమ్మాటికి ఇది బీఆర్ఎస్ దాడి తప్ప గిరిజనులు చేసిన దాడి కాదు. కలెక్టర్ల పైన దాడి చేసే చరిత్ర గిరిజనులది కాదు. గిరిజనులు అటువంటి చేయరు. ఇలా మా కండువాలు వేసుకొని కిరాయి గుండాల ద్వారా పట్నం నరేందర్ రెడ్డి చేసిన దాడి, సురేష్ అనే మండల ప్రెసిడెంట్ చేసినటువంటి దాడి, కేటీఆర్ సూత్రధారి, పాత్రధారి నరేందర్ రెడ్డి. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి, మమ్మల్ని కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మేధావి కమిటీగా ఇక్కడి నుంచి బయలుదేరి లక్కచెర్లకు పోయి అక్కడ ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని ఆ నివేదికను ముఖ్యమంత్రి గారి దగ్గర, గవర్నర్ దగ్గర ఉంచి వాస్తవాలను తెలియజేస్తామని, రాబోయే కాలంలో గిరిజనుల పక్షాన, గిరిజనుల కండగుండి అమాయక గిరిజనులకు పెట్టి కేసులు తీసేయాలని ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల మరియు పరిసర ప్రాంతాల తండాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఉన్నదో, నవంబర్ 11న అధికారుల మీద చేసినటువంటి దాడిలో భాగంగా అసలు వాస్తవాలు ఏంది, గిరిజన ప్రజల్ని ముందు పెట్టి గిరిజన రైతుల్ని ఇలా బలి చేస్తున్నది ఎవరు, మమ్మల్ని బలి పశువు చేస్తున్నది అనే అంశం మీద ఈ రోజున మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత 9 నెలలుగా అక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇలా భూసేకరణ చేయాలనే అంశం మీద ఇలా ఆ రోజున నవంబర్ 11న ఏదైతే గ్రామాలకు సంబంధించి అధికారులు వెళ్ళారో రైతులతో మాట్లాడడం కోసం, దానికంటే వారం రోజుల ముందే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు ఇవాళ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళని దాడి చేయాలనేటువంటి అంశాన్ని చెప్పినటువంటి మాట బహిరంగంగా మనం అందరం చూసినాం. ఈరోజు ఆయన జైల్లో ఉన్నాడు. కానీ దాని వెనుక ఉన్నది కేటీఆర్, నడిపించింది మొత్తం కేటీఆర్. ఇవాళ వాళ్ళ గుండాలని, వాళ్ళ కార్యకర్తలని, వాళ్ళ అనుచరులు తీసుకుపోయి గిరిజన రైతుల పేరు మీద ముసుగులో వాళ్ళ అధికారుల మీద దాడి చేసి ఇవాళ గిరిజన రైతుల్ని ఇవాళ జైల్లో పెట్టడానికి ముఖ్య కారణం బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్. కాబట్టి దీన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నిజంగా గిరిజన రైతులకు ఏమైనా అన్యాయం జరిగితే మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడడానికి, మీకు న్యాయబద్ధంగా రావాల్సిన దానికోసం ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేసి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, మిగతా భూములకు సంబంధించి ఇవాళ అక్కడ నుంచి కూడా చేంజ్ చేసేటువంటి ప్రత్యామ్నాయ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అమాయక గిరిజనుల మీద పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మూల సూత్రధారి అయినటువంటి కేటీఆర్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇవాళ మా భుజాల మీద తుపాకీ పెట్టి రాజకీయం చేయాలనే కుట్ర చేస్తున్నటువంటి కేటీఆర్ ఖబర్దార్ చెప్తా ఉన్నాం. ఇలాంటి రాజకీయాలు చేస్తే మాత్రం ఇవాళ ఎక్కడ కూడా తండలో తిరగనీయం. ఇవాళ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మా బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు ఎప్పుడు మాట్లాడా నువ్వు. ఇవాళ మా రిజర్వేషన్ సమస్య కావచ్చు, ఐటీడీఏ సమస్య కావచ్చు, గ్రామ పంచాయతీ సమస్య కావచ్చు, ఇవాళ అన్ని సమస్యలు వచ్చినా కానీ నువ్వు ఎక్కడ కూడా మాట్లాడలే. ఎక్కడ కూడా మమ్మల్ని ఇలా దగ్గర తీసుకొని ఏ సొల్యూషన్ కూడా చూపించలే. కానీ ఇవాళ కావాలని ఒక సానుభూతి పొందాలి, నన్ను జైల్లో పెడితే లంబాడీల కోసం కొట్లాడినా కాబట్టి నన్ను జైల్లో పెడుతురు అని చెప్పి నువ్వు సానుభూతి పొందడం కోసము ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి కుట్రని మేము గుర్తించినాం. కాబట్టి వెంటనే ఇలాంటి దురాచరణలను బంద్ చేయాలి. నువ్వు ఇదే విధంగా కనుక కొనసాగితే మాత్రం ఖచ్చితంగా నీ పార్టీని మా తండాలో రానియం, నేను ఎక్కడ కూడా తిరగనీయమని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోటి, అక్కడ ఉన్న రైతులు అసలు ఇది పార్టీకి సంబంధం లేదు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కానీ మా మీద దాడి జరిగింది. ఇంకోటి ఏంటంటే భూమి కూడా బలవంతంగా గుంజుకోవడానికి ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు. సో దీనికి ఏ విధంగా చూస్తారు? నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా రైతులు ఒప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేటువంటి కంపెన్సేషన్ ఇచ్చి తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది. దాంట్లో మేము ఎలాంటిది చెప్పట్లేదు. కానీ ఒక గ్రామం అన్నప్పుడు అక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు అందరూ ఉంటారు. కానీ మమ్మల్నే ముందు పెట్టి చేస్తున్నటువంటి రాజకీయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఒక దోషులుగా చూపిస్తూ ఉన్నారు.
దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది కాబట్టి. అదే అధికారులు కనుక పోలీసులను తీసుకుపోయి నిజంగా బలవంతంగా లాక్కుంటే మేము కూడా వ్యతిరేకిస్తాం. కానీ ఆ రోజున సంఘటన మనం చూసినాం. గ్రామ పొలిమేరలో అధికారులు కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి కావాలని అక్కడ గ్రామంలో ప్రజలు వెయిట్ చేస్తున్నారని చెప్పి తీసుకుపోయినటువంటి ఘటన మన కళ్ళ ముందు చూసినాం. అక్కడ పోలీసులతో ఫోర్స్తో పోలే, రైతుల దగ్గర భూములు ఏం గుంజుకోవడానికి పోలే, రైతులతో మాట్లాడడానికి పోయిరు. గతంలో చాలాసార్లు చర్చలు జరిగినాయి, అక్కడ చర్చలు సఫలం కాలేదు. మరొకసారి ప్రయత్నం చేయడానికి అధికారులు ముందు వచ్చినప్పుడు రైతులు నిజంగా వాళ్ళకు ఏమైనా కావాలా లేకుంటే ఇక్కడ ప్రాజెక్ట్ అవసరమా లేదా అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ దీని వెనుక జరిగినటువంటి పొలిటికల్ లైస్ అయినటువంటి డ్రామాని మాత్రమే మమ్మల్ని ఇవాళ మా బిడ్డల్ని వాళ్ళ భర్తల్ని ఇవాళ జైలు పెట్టినటువంటి కుటుంబాన్ని దూరం చేసినటువంటి ఇవాళ పరిస్థితి తీసుకొచ్చింది కేటీఆర్. కాబట్టి దీనికి సూత్రధారి అయినటువంటి ఆయనని ఇలా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి గిరిజన శక్తి తరపున, గిరిజన సంఘాల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. గిరిజన బిడ్డలు, అక్కడ ఉన్న గిరిజన బిడ్డలు ఎంతవరకైనా సరే కానీ మేమైతే భూమి ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి, గిరిజన బిడ్డలు చాలామంది కేసులేసి బలవంతంగా జైల్లోకి కూడా తీసుకోపోయారని చెప్పేసి అక్కడ ఉన్న గిరిజన చెప్తున్నారు. సో దీనికి మీరు ప్రభుత్వానికి ఏ విధంగా తీసుకెళ్తారు? ఖచ్చితంగా ఇవాళ గిరిజన సంఘాల నాయకులతోని, మేధావులతోని మేము రాబోయే 2-3 రోజుల్లో నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని లగచర్ల మరియు పక్కన ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు వాళ్ళ రైతుల కుటుంబాలతో మాట్లాడడానికి మేమందరం వెళ్తాం. వెళ్ళిన తర్వాత వాస్తవాలు ఏంది అనే ఒక నివేదిక ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని ఒక వారం రోజుల్లో అసలు వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారు, మరి మనకు అవసరమా లేదా అని చెప్పి కూడా గిరిజన రైతుల తరపున మేము కొట్లాడడానికి మేము పోతాము. అదేవిధంగా వాళ్ళ కేసులు ఎత్తేయడానికి కూడా మేము సహకరిస్తాము, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడతామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కేసీఆర్కు రాజకీయంగా సమాధి అయిన తర్వాత, తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో కర్రు కాల్చి వాత పెట్టిన తర్వాత, పార్లమెంట్లో గడపర కాల్చి ముడ్డి మీద వాత పెట్టిన తర్వాత ఈరోజు లంబడోళ్ళు జ్ఞాపకం వచ్చినారు. లగచర్లలో లంబడోళ్ళని పట్టుకొని, లగచర్ల ఇష్యూ అన్ని జాతులకు సంబంధించి అందరికీ సంబంధించిన ఉంది. అందరినీ వదిలిపెట్టి కేవలం లంబడోళ్ళని పట్టుకొని ఢిల్లీకి కొంతమందిని పంపించి ఈరోజు తమాషా చేస్తున్నటువంటి కేసీఆర్ను వార్నింగ్ ఇస్తున్నా. బిడ్డ, నువ్వు ఈరోజు అపోజిషన్ లీడర్వి. అపోజిషన్ లీడర్గా క్యాబినెట్ మంత్రి ర్యాంకులో నువ్వు అన్ని సౌకర్యాలు పొందుతున్నావు. మరి నువ్వు అపోజిషన్ లీడర్గా ఎందుకు మాట్లాడతలేవు? నీకేమైంది? నీ నోరు పడిపోయిందా మిస్టర్ కేసీఆర్ అని నేను అడుగుతున్నా. నువ్వు మాట్లాడు, నీకు ధైర్యం ఉంటే. నువ్వు అసెంబ్లీకి పోవు, బయటికి రావు. మరి తెలంగాణలో నువ్వు తెలంగాణ రాకముందు దళితుడు ముఖ్యమంత్రి అన్నావు, 2 ఎకరాల భూమి అన్నావు, 3 ఎకరాల భూమి అన్నావు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నావు, లంబడోళ్ళకు 12% ఎస్టీలకు రిజర్వేషన్లు అన్నావు. ఏదీ చేయకుండా ఆ రోజుల్లో నువ్వు ప్రభుత్వంలో ఉండి 2 సార్లు ఈ యొక్క గిరిజనుల పుణ్యంతో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు గిరిజనుల యొక్క బడ్జెట్, మొత్తం బడ్జెట్ 23 లక్షల కోట్లలో 10% బడ్జెట్ గిరిజనులకి 2,30,000 కోట్లు ఖర్చు పెట్టవలసింది నువ్వు 30,000 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా గిరిజనులను మోసం చేసి, గిరిజనులకు ఉన్నటువంటి గిరిజన అభివృద్ధి శాఖలు, ఐటీడీఏలు, మాడా ప్రాజెక్టులు, పీటీజీలు, డీటీజీలు, ట్రైకార్లు, జీసీసీలు, ఎన్ఎస్టీ, ఎఫ్డీసీలు, మరి అదే రకంగా ట్రిమ్కో అటువంటి శాఖలన్నింటినీ రద్దు చేసి నువ్వు గిరిజనుల ఫండ్స్ని డైవర్ట్ చేసి నీకు కావాల్సినటువంటి కాళేశ్వరంలో పెట్టుకొని అక్కడ నువ్వు అవినీతి చేసినావు. సో నువ్వు అటువంటి వాడు ఈరోజు అదే గిరిజనులను పట్టుకొని ఏదో చేయాలనుకున్న బిడ్డ. గిరిజనులు చాలా తెలియబడ్డరు, నిన్ను రానివ్వరు. ఎందుకంటే గిరిజనులకు ప్రతినిధి నేను. నన్నే నువ్వు ఏదేదో బిరుదులు ఇచ్చినటువంటి నన్నే మోసం చేసినావు. నాతోనే ఇక్కడ ఉన్నటువంటి భూములు అమ్మిపించినావు హైదరాబాద్లో, నాతోనే రాజీనామా చేయించినావు ఎంపీ పదవికి, నాతోనే పార్లమెంట్లో ఎన్నోసార్లు మాట్లాడించినావు. నువ్వు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. బిల్లు వచ్చిన రోజు కూడా నువ్వు పారిపోయినటువంటి పిరికి పద్దవు. నువ్వు నీ మనసులో హిడెన్ ఎజెండా పెట్టుకొని కేవలం తెలంగాణతో నువ్వు బ్లాక్మెయిల్ చేసి, తెలంగాణ పేరుతో నువ్వు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి కావాలనే ఒక కుట్రతో ఆ రోజు బిల్లు వచ్చిన రోజు నువ్వు పారిపోయినటువంటి పిరికి పందవు నువ్వు. కాబట్టి నువ్వు ఈరోజు తమాషాలు చేస్తే నీ తమాషాలు ఎవరు ఒప్పుకోరు. నిన్ననే వరంగల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ కలుపు మొక్క లాంటి వాడు నిన్ను ఏమాత్రం నువ్వు మాత్రం ఈ రాజకీయాల్లో రాకుండా నీకు నిలవరించే దాంట్లో నేను కూడా రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తే నేను కూడా ముందు ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఈ యొక్క లగచర్ల ఏదైతే ఉందో ఈ ఇష్యూని డైవర్ట్ చేయకుండా నువ్వు మాట్లాడు. నువ్వు అపోజిషన్ లీడర్గా ఏం కావాలన్నది చెప్పు. నువ్వు ఒకవేళ
డిస్ప్లేస్డ్ ట్రైబల్స్ ఎవరినైతే రిహాబిలిటేషన్ చేయాలో ట్రైబల్స్ కానీ ఎవరైనా కానీ పేదవాళ్ళు వాళ్ళ రిహాబిలిటేషన్ గురించి నువ్వు మాట్లాడు. నీకు మాట్లాడడం చేత కాదు, లేవడం చేత కాదు, తాగి పండుకుంటున్నావు. నువ్వు ఈరోజు పండుకొని నీ కొడుకుని నీ యొక్క అల్లుడిని ఉసిగొలుపుతున్నావు. బిడ్డ మీ గతి ఏముండే? నేను 78లో మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏముంటేవి కేసీఆర్ నువ్వు? ఈరోజు నువ్వేమున్నావు, నేనేమున్నా? ఈరోజు నేను అదే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. కాబట్టి బీ కేర్ఫుల్ మిస్టర్ కేసీఆర్. నువ్వు ఇంకోసారి నీకు ఈ రాష్ట్రంలో గతి లేదు. నువ్వు ఏ రోజైతే తెలంగాణ పదాన్ని నిషేధించినావో, తెలంగాణ పదాన్ని నిషేధించి భారత రాష్ట్రపతి సమితి ఎప్పుడు పెట్టుకున్నావు ఆ రోజే నువ్వు సమాధి అయిపోయినావు. ఆ రోజే తెలంగాణతో నీకు సంబంధం తేలిపోయింది, లేకుండా పోయింది. కాబట్టి దయచేసి నువ్వు ఈసారి నీ తోక ఆడించవద్దు, నీ తోక కత్తిరిస్తావు. నువ్వు ఆల్రెడీ నువ్వు పడుకున్నావు, నీతో చేత కాదని చెప్పేసి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ నీకు హెచ్చరిస్తున్న. లగచర్ల విషయంలో మా ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో మేము వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు మేము కల్పిస్తాం. ఎందుకంటే లంబాడీలను 10% ఉన్న లంబాడీలు ఎరకల వాళ్ళని ఎస్టీలుగా గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎస్టీల గురించి వాళ్ళ తాండాల్లో వాడల్లో ఉన్నటువంటి 6000 స్కూళ్ళను నువ్వు మూసేసినావు. ఆ స్కూళ్ళను కూడా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు, మరొక పాలసీ డెసిషన్ తీసుకున్నారు. అదేవిధంగా 3000 మంది టీచర్లను కూడా అపాయింట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నువ్వు 10 సంవత్సరాలలో చేయనటువంటి పని మరి మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు. అదే 10 నెలల్లో మరి దాదాపుగా 50,000 ఉద్యోగాలు మరి నింపడం జరిగింది. 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. అదే రకంగా వివిధ రకాలుగా ఉన్నటువంటి ఒక బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో ఆ ఇన్కంలో మరి చదువుకుంటూ ముందు పోతుంటే ఈరోజు నువ్వు కన్ను కుట్ర చేస్తున్నావు. 2 లక్షల రూపాయలు ఒకే దెబ్బతో 22 లక్షల మంది రైతులకి మరి మాఫీ చేయడం జరిగింది. నువ్వు ఉన్నప్పుడు 1 లక్ష మాఫీ చేయడానికి ఎన్ని తమాషాలు చేసినావు. 4 విడతలుగా మరి విడుదల చేసి వాళ్లకు ఎటు కాకుండా చేసినటువంటి చరిత్ర నీది. కాబట్టి బీ కేర్ఫుల్ మిస్టర్ కేసీఆర్ అని చెప్పేసి సందర్భంగా నిన్న మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని నేను మరొకసారి సమర్థిస్తూ మేము తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా గిరిజనులు ప్రత్యేకంగా మేము ముందుంటాం, మేము వెంబడి ఉంటామని రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటూ కేసీఆర్ను హెచ్చరిస్తున్నాం.